అదర్వైజ్ కనుక ఒక్క ఎమ్మెల్యే ఉన్నా గౌరవించాలి. గతంలో ఒక మాట అన్నారు సార్ పవన్ కళ్యాణ్, ప్రభుత్వంలో ఉంటాం అట్ ది సేమ్ టైం ప్రతిపక్షంగానూ ఉంటాము అని చెప్పి. కానీ నిన్న కూడా చెప్పారు సార్, మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షం అనేసి. అవి రాజకీయ స్టేట్మెంట్లను మీకు అర్థం కావాల్సింది. రాజకీయ స్టేట్మెంట్లు ప్రతిదాన్ని నకశికపరిత విశ్లేషించలేము. అదొక పొలిటికల్ స్టేట్మెంట్. రెండు ఎట్లుంటారు ఒక్కడే అంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాగా ఉండొచ్చా? ఇప్పుడు మరి అదే మన దాన్ని ఎక్స్టెండ్ చేస్తే లాజిక్ను, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎందుకు 21 సీట్లు ఉన్నారు, మరి 10% ఉన్నాయి కన్నా ఎక్కువనే ఉన్నారు కదా అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తారా? సాధ్యమే కాదు కదా. అందువల్లనే ఆ పొలిటికల్ స్టేట్మెంట్లను ఎక్స్టెండ్ చేయకూడదని చెప్పేది. పొలిటికల్ స్టేట్మెంట్లను మనం జనరలైజ్గా ఆ స్టేట్మెంట్ లాగానే చూడాలి తప్ప దాన్ని శాంక్టిటీగా తీసుకొని దాంట్లో ఏదో కాన్స్టిట్యూషన్ ఉన్నది అని భ్రమపడి విశ్లేషించకూడదు. చెప్పారు సార్, ఉప ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదా మరి ఆయనకి ఇస్తారా? నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్ 2 హోదాలు ఇవ్వచ్చా? అందువల్ల అధికార పక్షం వేరు, ప్రతిపక్షం వేరు, రెండు ఒక్క పార్టీ ఎప్పుడు కాదు, ఎప్పుడు సాధ్యమే కాదు. అందుకే చెప్తున్నా కదా, మరి పవన్ కళ్యాణ్కు స్పీకర్ ప్రతిపక్ష హోదా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా ఇచ్చేమనండి, మరి అయిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షం అని. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రెండు ఒక్కరే ఉండగలుగుతారా? అందువల్ల అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. దట్ ఈస్ ఓన్లీ ఏ సింపుల్ పొలిటికల్ స్టేట్మెంట్. వీ షుడ్ బి టేకన్ యాజ్ అ పొలిటికల్ స్టేట్మెంట్ ఓన్లీ. సో ఇక ది అదర్ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది కనుక అపోజిషన్కు సంఖ్యతో సంబంధం లేకుండా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే పెద్ద పార్టీ అనేది కేవలం శాసనసభ వేదిక పైన తేలేది కాదు. ఒక రాజకీయ పార్టీ ఉనికి, భూమిక శాసనసభ మాత్రమే తేల్చదు. బయట మీకు స్థానిక సంస్థల్లో పదవులు ఉంటాయి, మీరు అన్నట్లు ఓటింగ్ షేర్ ఉంటుంది, పార్టీ యంత్రాంగము, నిర్మాణము, సమీకరణ శక్తి, అనేక అంశాలు కూడా ఉంటాయి కదా. అందువల్ల రాజకీయంగా చూసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా చూస్తే ఖచ్చితంగా వైసీపీ పెద్ద పార్టీ అవుతుంది తప్ప జనసేన పెద్ద పార్టీ ఏ ప్రాతిపదిక పైన చూసినా కాదు. శాసనసభలో సభ్యత్వం రీత్యా, శాసనసభ పక్ష సంఖ్య రీత్యా చూస్తే జనసేన పెద్ద పార్టీ కాదని ఎవరన్నారు. శాసనసభ పక్షమే రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీ అంటే ఇట్ ఈజ్ అందులో శాసనసభ పక్షం ఒక భాగమే తప్ప రాజకీయ పార్టీగా ఏ పార్టీని ఒరిజినల్ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు కూడా శాసనసభలో స్ట్రెంత్నే పరిగణలోకి తీసుకోదు ఎన్నికల కమిషన్. ఇప్పుడు చాలా సందర్భాల్లో పార్టీలు చీలినప్పుడు ఇష్యూ వస్తుంది. శివసేన చీలినప్పుడు, ఎన్సీపీ చీలినప్పుడు ఇష్యూస్ వచ్చాయి, ఎవరు ఒరిజినల్ పార్టీ అని. అప్పుడు కూడా కేవలం శాసనసభలో ఉన్న స్ట్రెంత్ ఆధారంగానే ఫలానాదే ఒరిజినల్ రాజకీయ పార్టీని గుర్తించరు. అందువల్ల రాజకీయ పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలకు కాదు, ఎమ్మెల్సీలకు కాదు, ఎంపీలకు కాదు. రాజకీయ పార్టీ అనేది ఒక విస్తృతమైన వ్యవస్థ. ఆ పార్టీకి ఒక్క సీటు లేకపోయినా పార్టీ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ లేదా, మరి ఆ పార్టీ పిలిపిస్తే ఇప్పటికి కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తారు. ఎట్లా వస్తారు మరి కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే? కమ్యూనిస్ట్ పార్టీకి అసెంబ్లీలో మెంబర్షిప్ లేదు. కానీ అసెంబ్లీలో మెంబర్షిప్ లేకపోయినా మీరు ఇప్పుడు కూడా సిపిఎంఓ, సిపిఐఓ పిలిపివని 5,000 మందో, 3,000 మందో, 10,000 మందో వస్తారు. అంటే అప్పుడు ఆ పార్టీ లేకపోతే రారు కదా. అందువల్ల అసెంబ్లీలో సభ్యత్వమే రాజకీయ పార్టీ ఉనికి కాదు. అసెంబ్లీలో సభ్యత్వం లేకపోయినా రాజకీయ పార్టీకి ఉనికి ఉంటుంది, రాజకీయ వ్యవస్థకు ఉనికి ఉంటుంది. అందువల్ల ఆ యాంగిల్లో చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ పెద్ద పార్టీ అయితే, శాసనసభ వేదిక పైన మాత్రం జనసేనయే స్ట్రెంత్ ఎక్కువ ఆటోమేటిక్గా పెద్ద పార్టీ అవుతుంది. శాసనసభ వేదికలో పెద్ద పార్టీ అనేది క్రైటీరియా కాదు. నీవు అధికార పక్షమా విపక్షమా అనేది క్రైటీరియా అవుతుంది తప్ప పెద్దదా చిన్నదా అనేది క్రైటీరియా కాదు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రిని ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే ఆ పార్టీలోని సీనియర్లంతా